తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒరిజినల్ రసం పౌడర్. మంచి టేస్ట్ ఇచ్చే రసం కావాలంటే దానిలో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా అదిరిపోవాలి. మరి మన తెలుగు రుచిలో కూడా అలా అదిరిపోయే ఒరిజినల్ రసం పౌడర్ ఎలా తయారు చేస్తారో చూద్దామా? ముందుగా ఒక పాన్ లో ధనియాలు తీసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో ఎండు మిరపకాయలను తీసుకొని వేయించుకోవాలి. ఇలా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు జీలకర్రను కూడా అదే విధంగా వేయించుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు నల్ల మిరియాలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కందిపప్పు, కరివేపాకు వేసి కలిపి కాసేపు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో కొంచెం ఇంగువ చల్లుకొని వీటన్నిటిని రోట్లోకి తీసుకొని బరకగా దంచుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ఒక బ్రాడ్ బాటిల్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఒరిజినల్ రసం పొడి రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.